మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీల సభలు 3వ దిన కార్యక్రమంలో మనం ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో స్త్రీలకు దేవుడు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు కదండి. దేవుని అనాది సంకల్పంలో, దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో మనము ఉన్నామంటారా? ఉన్నాం కదండి. దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో మనము ఉన్నాం. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడే పిల్లరా దేవుని చిత్తంలో ఎవరున్నారు? స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించారు. కాబట్టి అప్పుడే దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో మనము ఉన్నాం. స్త్రీ లేకపోతే మానవ జాతి, మానవ మనుగడ లేదు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చిన వారై ఉన్నారు. పిల్లరా, ప్రభు ఆరంభం నుండి బైబిల్ గ్రంథంలో ముగింపు వరకు తన సంఘాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీతోనే పోల్చాడు కదా. వధువు సంఘం అని, పెళ్లి కుమార్తె అని కదండి. పిల్లరా, అంటే దేవుడు స్త్రీకి అంత ప్రాముఖ్యతను ఇచ్చిన వారై ఉన్నారు. అంతేకాదు ప్రభు మాట సెలవించుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము వల్ల ఉన్నారు అని పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల స్త్రీల పేర్ల మీద దేవుడి గ్రంథాలు కూడా వ్రాయించారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కూడా ఎవరు కావాలి? స్త్రీయే కావాలి కదా. పిల్లరా, ఆయన జన్మంలో స్త్రీ పాత్ర ఉంది, ఆయన పరిచర్యలో స్త్రీల పాత్ర ఉంది. అనేకమైన స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆయన మరణంలో స్త్రీల యొక్క పాత్ర ఉంది, ఆయన పునరుద్ధానంలో స్త్రీల పాత్ర ఉంది. ఇప్పుడు ఇలాగో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో స్త్రీల యొక్క పరిచర్య, స్త్రీల యొక్క పాత్ర పిల్లరా మనం అనేకమైన రీతులుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరిని చూసినా, ఏ భక్తుని చూసినా వారి వెనక తప్పకుండా ఎవరుంటారు? ఒక స్త్రీ ఉంటుంది. స్త్రీ ఒక తల్లి ప్రార్థన కావచ్చు, లేదా ఒక భార్య ప్రార్థన కావచ్చు. ఇలాగూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చిన వారై ఉన్నారు. పౌలు గారైతే స్త్రీ బలహీన ఘటము అన్నారు కదండి. మనం ఎవరంట? బలహీన ఘటములు. వాస్తవానికి శరీర రీతిగా మనం బలహీన ఘటములు కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా బలమైన వారు ఎవరు అంటే స్త్రీలే కదండి. సంఘంలో కూడా ఎక్కువ ఎవరు ఉంటారు కదా? ఎక్కువ శాతం ఎవరుంటారు? స్త్రీలే. కాబట్టి పర్సెంటేజ్ చూసినా మనమే ఎక్కువ ఉంటాం కదా. దేవుడు మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదండి. కాబట్టి ఈ స్త్రీల సభలు మన శరీర ఆత్మీయ జీవనానికి ఎంతో ఉపయోగకరముగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు అయ్యాన్ని ప్రేరేపించి ఇలాగూ మీ అందరి వృద్ధి కొరకు ఏర్పాటు చేసిన వారు అయ్యారు. 2 దినాలు మీరు ఎన్నో వర్తమానాలు విని ఉంటారు. కాబట్టి ఈ దినము ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం, దేవుడు స్త్రీలను ఎంతో ప్రాముఖ్యమైన రీతిలో ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీ ఒక సాధారణమైన స్త్రీయే, ఒక సాధారణమైన స్త్రీయే, కానీ అసాధారణమైన పరిస్థితుల్లో కూడా ఈమె జీవితం సాగింది. అసాధారణమైన పరిస్థితులు గుండా ఈమె జీవితం సాగినందున పిల్లరా అనేక మందిని ఈమె జీవితం ప్రభావితం చేసింది. ఆ స్త్రీ ఎవరు అంటే దోర్కా. ఎవరండి? తబిత అనబడిన దోర్కా. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం నుండి ఈమెను గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం నుండి 42వ వచనం వరకు ఈమెను గురించిన చరిత్రను మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఈమె యొక్క గోత్రం కానీ, ఈమె యొక్క కుటుంబం కానీ, ఈమె యొక్క చదువు కానీ ఇవేవి రాయబడలేదండి. కానీ పిల్లరా, ఈమె చేసిన కార్యాలు మాత్రం వ్రాయబడ్డాయి. పిల్లరా, ఈమె ఎలాగో అనేకులు ప్రభావితం చేసిందో వ్రాయబడ్డాయి. పిల్లరా, కాబట్టి ఈమెను గురించి మనం ఎంతైనా నేర్చుకోవాల్సింది ఉంది. అయితే ఈమెను గురించి మనం చూస్తే ఈమె సక్రియలు చేసిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ఈమె పిల్లరా యొప్పే ప్రాంతానికి చెందినదిగా మనము చూస్తూ ఉన్నాం. యొప్పే ప్రాంతంలో తబిత అనబడిన దోర్కా కనబడుతూ ఉంది. ఈ యొప్పే పట్టణం కూడా ఎంతో ప్రాముఖ్యమైన పట్టణమే. ఇది ఓడరేవు పట్టణం. ఓడరేవు అంటే చేపలకు
ప్రసిద్ధి. అంటే ఇప్పుడు విశాఖపట్నం ఓడరేవు మనందరూ తెలుసు కదండి. అలాగే యొప్పే పట్టణం కూడా ఓడరేవు పట్టణం. అంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, చేపలకు ప్రసిద్ధి కాబట్టి, మత్స్య సంపదకు ప్రసిద్ధి కాబట్టి అది కొంచెం ప్రసిద్ధమైన పట్టణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పట్టణం యెరూషలేముకు 35 మైళ్ళ దూరంలో ఉంది. పాలస్తీనా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న పట్టణం. ఈ యొప్పే పట్టణంలో తబిత అనబడిన దోర్క మనకు కనబడుతూ ఉంది. ఈ తబిత అనబడిన దోర్కాని గురించి పూర్తి వివరాలు మనకు స్పష్టంగా వ్రాయబడలేదు, కానీ ఈమె చరిత్ర, ఈమె చేసిన కార్యాలు మనకు స్పష్టంగా వ్రాయబడ్డాయి. అయితే ఆమెను గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఈమెను గురించి మనం చూస్తే మొదటిగా ఈమె యొక్క అలంకరణ, ఈమె యొక్క స్థితి మనం చూస్తే, మొదటిగా ఈమె పేరును మనం చూస్తే 36వ వచనం మనం చదివితే, మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు కదండి. యొప్పేలో తబిత అనబడిన ఒక శిష్యురాలు ఉండేది, ఆమెకి ఏం పేరు? భాషాంతరమున దోర్క అని పేరు. ఇక్కడ ఈమె పేరును మనం చూస్తే, ఈమె పేరుకు అర్థం మనం చూస్తే తబిత అన్న దోర్క అన్న ఒకే అర్థం. ఏంటండి? కింద ఫుట్ నోట్ లో మనం చూస్తే లేడీ అని కనపడుతుంది. అంటే లేడీ, జింక, దుప్పి ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచిస్తాయి. అంటే ఈ తబిత అనబడిన స్త్రీకి అర్థం ఏంటి అంటే లేడీ. ఈమె పేరుకు తగినట్లు లేడి వలె చురుకైనది. ఎలాంటిదండి? లేడి వలె చురుకైనది, కష్టపడి పనిచేసే మనస్తత్వము కలిగినది. లేడి వలె పరిగెత్తే స్థితి ఈమెలో మనము చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక పరుగు ఈమెలో మనకు కనబడుతూ ఉంది. పౌలు గారు కూడా అంటారు కదా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవల్లని చెప్పండి, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. కాబట్టి మనము పరిగెత్తే వారంగా ఉండాలి, కానీ పాకే వారంగా ఉండకూడదు. మనం ఆధ్యాత్మిక జీవితంలో పరిగెత్తే వారంగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం కదండి, అవునా కదా? ఆ ప్రయాణంలో మనం పాక్కుంటూ వెళ్తే చేరతామా గమ్యానికి? చేరలేదు. పరిగెత్తే వారంగా ఉండాలి. క్రీస్తులో మనం పరుగు కొనసాగించే వారంగా ఉండాలి. ఈమెయితే పేరుకు తగిన జీవితాన్ని జీవించింది. మనం కూడా పేరుకు తగినట్లుగా మనము జీవించాలి. ఇక్కడున్న మనందరికీ కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. మరి ఆ పేరుకు తగినట్లుగా మనం జీవిస్తున్నామంటారా? కొంతమంది పేర్లు మంచి పెట్టుకుంటారు. నేను అనుకోండి, మరియమ్మ పెట్టుకుని మరియమ్మలో ఉన్న దేన మనస్సు వీళ్ళు కనపడుతుందా? చెప్పండి. ఆ పేరు ఎవరైనా ఉంటే ఏమనుకోద్దమ్మా, మీరు కాదులే. కాబట్టి పేరుకు తగిన జీవితాన్ని జీవించని వారు ఎందరిలో మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈమెయితే పేరుకు తగిన జీవితాన్ని జీవించింది. అంతేకాదు మనందరికీ ఒకే పేరుంది. ఏంటా పేరు? క్రీస్తు నామము దాల్తుము స్నాన క్రియలను సమయమున, స్నాన క్రియలను సమయమున, క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థము, వాస్తవ వేదమునకు క్రీస్తు నామాన్ని మనందరం ధరించుకున్నాం కదండి. బాప్తిస్మం పొందినప్పుడే మనం అందరం ఏ నామాన్ని ధరించుకున్నాం? క్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. అందుకే దైవజనులు కూడా యేసు నామ దారులందరూ ఎంతో ధన్యులు అన్నారు కదండి. అంటే మనం అందరం యేసు నామదారులు, క్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. మరి క్రీస్తు నామదారులుగా పిలువబడుతున్న మనము దానికి తగినట్లుగా క్రియలు జరిగిస్తున్నామా?
ఆ నామానికి తగినట్లుగా మనం నడుచుకుంటున్నామా? చెప్పండి పిల్లరా. యేసు నామ దారుడుగా పిలువబడుతున్నాం మనం. ఆయన నామాన్ని ధరించుకున్న మనం ఆయనకు తగినట్లుగా మనం జీవించకపోతే పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించిన వారము కావు. ఈ దోర్క అయితే, ఈ తమితానబడిన దోర్క అయితే తన పేరుకు తగినట్లుగానే జీవించింది. ఏడు వలె ఆమె చురుకైనదిగా కనబడుతుంది. మనం కూడా పాడతాం కదా, నా కాళ్ళను లేని కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములు శక్తితో నింపి, నా కాళ్ళను లేని కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములు శక్తితో నింపి, రక్షణ కేడెము నాగా దించి, రక్షణ కేడెము నాగా దించి, అక్షయముగా తన పక్షము తెచ్చిన, అక్షయముగా తన పక్షము తెచ్చిన దేవుడా నా బలమా, నిరాశమైనది నీవా, పరిపూర్ణమైనది నీవా, దేవుడా. కాళ్ళను లేడి కాళ్ళగా చేయండి, ఎత్తైన స్థలములో శక్తితో నిలబండి అని మనం పాడుకుంటున్నాం. అంటే మనం అందరం కూడా అలాగూ లేడి వలె చురుకైన వారంగా, ఆధ్యాత్మికంగా పరిగెత్తే వారంగా, దేవునిలో మనము పరుగు సాగించే వారంగా ఉండాలి అని కవితానబడిన దోర్కాను బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఈమె పేరును చూసాం, ఈమెలో ఉన్న ప్రత్యేకతను మనం చూద్దాం. అదే 36వ వచనంలో మనం చూస్తే, తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఏంటండి? తబిత అను శిష్యురాలు ఉండేది. ఇదే ఈమెలో ఉన్న ప్రత్యేకత. ఇదే ఈమెలో ఉన్న ప్రత్యేకత. ఎందుకు అంటారా? ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో శిష్యులు అని పిలువబడిన వారు ఉన్నారు, కానీ శిష్యురాలు అని పిలువబడిన వారు మాత్రం ఈమె ఒక్కతే. కాబట్టి ఇదే ఈమెలో ఉన్న ప్రత్యేకత. ఎందరో శిష్యులు ఉన్నారు, కానీ శిష్యురాలు మాత్రం ఎందరో స్త్రీలు ఉన్న బైబిల్లో వారికి శిష్యురాలు అని పేరు ఎక్కడ మనం చూడం. కానీ ఈ తబితాను గురించి దేవుడు వ్రాయిస్తూ తబిత అను ఒక శిష్యురాలు ఉండెను అని వ్రాయించాడు. ఇది ఈమెలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం, ఈమెలో ఉన్న ఒక ప్రత్యేకత. కదా, ఈమె శిష్యురాలు అని పిలువబడింది. మరి విశ్వాసికి శిష్యునికి తేడా ఉందా లేదా? చాలా వ్యత్యాసం ఉంది కదండి. పిల్లరా, విశ్వాసి కంటే శిష్యుడు ఇంకా ఎక్కువ కాదా? శిష్యుడు అంటే ఎవరు? గురువు యొక్క అడుగు జాడల్లో నడిచేవాడు. మరి ఈమె శిష్యురాలు అని పిలువబడింది. మరి అంటే ఈమె ఎవరి అడుగు జాడల్లో నడిచింది? క్రీస్తు అడుగు జాడల్లో ఈమె నడుచుకుంది. పిల్లరా, పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈమె ఎవరి పోలి నడుచుకుంది? ఎవరి అడుగు జాడల్లో నడుచుకుంది? క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుంది. కాబట్టి శిష్యురాలు అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈమె పొందుకుంది. పిల్లరా, యేసయ్య కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? మనం అందరం ఆయనకు శిష్యురాళ్ళం కావాలి. అందుకే ప్రభు శిష్యులతో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎలా చేయమంటున్నారు ప్రభు? ఎలా చేయమంటున్నారు? ఎవరిని? ఎంతమందిని? వారిని వీరిని కాదు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇక్కడ స్త్రీ పురుషు భేదం లేదు, అందరూ ప్రభుకి ఎలా ఉండాలట? శిష్యులుగా ఉండాలి. మనం అందరం ఎలా ఉండాలట? శిష్యురాలుగా ఉండాలి. తబిత శిష్యురాలు అనే ఒక ప్రత్యేకమైన స్థితిని, స్థానాన్ని బైబిల్ గ్రంథంలో పొందుకుంది. ఏ స్త్రీకి ఇవ్వబడని బిరుదు
ఏ స్త్రీ పక్కన శిష్యురాలు అనే పేరు పెట్టడం మనం చూడం. కానీ తబితా అనబడిన దోర్క బైబిల్ గ్రంథంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. శిష్యురాలు అని పిలువబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా తబితా అనబడిన దోర్క వలె క్రీస్తుకు శిష్యుడుగా మనము ఉండాలి. అసలు క్రైస్తవ్యం అంటేనే క్రీస్తుకు శిష్యుడుగా ఉండడం. తెలుసండి, క్రైస్తవ్యం అంటే ఒక మతమో, అభిమతమో, సంస్కృతో, సాంప్రదాయమో, భావాచారమో ఇవేమి కాదండి. అసలు క్రైస్తవ్యం అంటేనే క్రీస్తుకు శిష్యుడుగా ఉండడం, క్రీస్తుకు శిష్యురికం చేయటం. అర్థమవుతుందా? వీళ్ళ క్రైస్తవం అంటే మతం అనుకుంటారు, అది అనుకుంటారు, ఇది అనుకుంటారు, ఏదైనా అనుకోండి. క్రైస్తవ్యం అంటే అసలు క్రీస్తుకు శిష్యుడుగా ఉండడం, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం, ఆయన పోలి నడుచుకోవడం. తప్పితానబడిన దోర్క క్రీస్తుకు శిష్యురాలుగా ఉంది, ఆయన పోలి నడుచుకుంది, ఆయన అడుగు జాడల్లో నడుచుకుంది. వీళ్ళ మనం కూడా ప్రభుకి ఎలా ఉండాలట? శిష్యులమై ఉండాలి. శిష్యురాలు అని పిలువబడాలి. ఎవరికి? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని పరిచయించారండి, నా శిష్యుడండి, లేదా ఈ నా గురువు అండి అంటారా అంటారా? ఇప్పుడు మనం ఎవరికి శిష్యురాలు అనిపించుకోవాలి? యేసయ్యకు మనం ఎలా ఉండాలి? శిష్యురాలు అనిపించుకోవాలి. అసలు శిష్యురాలుగా అనిపించుకోవాలంటే మరి మనకు లక్షణాలు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనం శిష్యురాలను అనిపించుకుంటాం? చూద్దామా? లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే పిల్లరా, శిష్యుడుగా పిలువబడే వారికి ఉండవలసిన మొదటి లక్ష్యం ఏంటి అంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఎవడైనా వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, తన అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, అంటే అందరిని ద్వేషించేమని కాదు దీని అర్థం. అంటే అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మరి మనం ఇస్తున్నామా? ఇవ్వకపోతే శిష్యుల వరుసలోనికి రాలేమండి. చాలా మంది పిల్లలు ఉన్నారని దేవుని పక్కన పెట్టేస్తారు కదా. పిల్లరా, ఈరోజు ప్రార్థన ఉంది, స్త్రీల కూటం, అవునా? పిల్లరా, అదే సమయాన్ని చుట్టాలు వచ్చారు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం? చెప్పండి, ఎవరికి ప్రథమ స్థానం ఇస్తాం? అందుకే ప్రభు అన్నారు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, తల్లినైనా, తండ్రినైనా, అక్కనైనా, చెల్లెలనైనా, భార్యనైనా, పిల్లలనైనా, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే దేవుని కోసం దేనినైనా మనం పక్కన పెట్టేలాగా ఉండాలి. దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించినా కూడా మనం ఆయన శిష్యుల వరుసలోనికి రాలి. అంటే ఈ తబిత శిష్యురాలను పిలువబడిందంటే ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చింది? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. మరి మనం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి, అవునా కదా? అప్పటి వరకు పని లేదని ఏడుస్తాం. దేవుడు పని ఇచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీ అండి? గోళ్ళతో పని అంటారా అంటారా? అంటే ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం కదా పిల్లలా? అంటే మరి మనం శిష్యుల వరుసలోకి రాగలమా? అదే చెప్తున్నారు, ప్రథమ స్థానం అన్నిటికంటే, అందరికంటే మనం ఎక్కువగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే మనం శిష్యురాళ్ళను కాగలం. ఇక శిష్యులుగా మనం పిలిపించుకోవాలి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, యేసు తన శిష్యులను చూచి నన్ను వెంబడింపకూడని ఎడల తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఆయన్ని వెంబడించాలి అంటే తన శిష్యులుగా పిలువబడాలి అంటే ఏం చేయాలంటున్నారు ప్రభు? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎవరిని హెచ్చించాలి? ఎవరిని చూపించాలి? దేవుని చూపించాలి. నేను అనే అహం విడిచిపెట్టి ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించాలి. తన్ను తాను ఉపేక్షించుకుని
పిల్లరా, ఎవరైనాను ఆయనకు శిష్యులుగా ఉండగోరని ఎడల ఏం చేయాలట? తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడమే కాదు, ఏం చేయాలి? తన సిలువను మోసుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, ఆయనను వెంబడించాలి. పిల్లరా, యేసయ్య తన సిలువను ఎత్తుకున్నారా, తీర్చేశారా? ఎత్తుకుని మోసుకుంటూ వెలుగుతా కొండకు వెళ్ళి అక్కడ మనందరి కొరకు ఆకాశమునకు భూమికి మధ్య సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. పిల్లరా, యేసే తన సిలువను మోసినట్లే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క సిలువ ఉంటుంది. ఎవరికి తగ్గ సిలువ వారికి ఉంటుంది. భక్తులు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి మీద మోపబడిన సిలువను మోసారు, కానీ దిక్షువేలా. అలాగే ఎవరికి తగ్గ సిలువ, ఎవరికి తగ్గ శ్రమ వారికి ఉంటుంది. శ్రమ లేకపోతే మానవుడు దైవ మానవుడు కాలేడు. ఎవరికి తగ్గ సిలువ, ఎవరికి తగ్గ శ్రమ వారికి ఉంటుంది. మొయ్యాలా, దిచ్చేయాలా? ఇది నాకెందుకు, ఇది నాకు వద్దు అని మనం దిచ్చేస్తే బహుమానం మనము పొందుకోలేం. శిష్యుల వరుసలోనికి మనము రాలేమండి. కాబట్టి సిలువ నెత్తుకుని ఆయన్ను మనం ఏం చేయాలి? వెంబడిస్తేనే శిష్యురాల వరుసలోనికి మనము రాగలుగుతాం. ఇక నాలుగోదిగా మనం చూస్తే ఏం చేయాలి అంటే, శిష్యుల వరుసలోనికి రావాలి అంటే తనకు కలిగినదంతా ఏం చేయాలి? మంచి దేవుడే కాదు మనకి కదండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ఆ ప్రకారమే నీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు కావాలంటే ఏం చేయాలట? నీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. అంటే దేవుని కొరకు మనం ఏదైనా విడిచిపెట్టే వారంగా ఉండాలి. పిల్లరా, ఇది దేవునికి ఇష్టం లేదు అనుకుంటే అది మనకి ఎంత ఇష్టమైనా కూడా దాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అది మనకు కష్టమైనా కూడా ఇది దేవునికి ఇష్టం లేని పని అనుకుంటే మనం దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలి. పిల్లరా, మనలో అసూయ, స్వార్థం, ద్వేషం, అహం ఇవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవినీతి విడిచిపెట్టాలి. అవలక్షణములను మనలో నుండి తీసివేసుకోవాలి. పిల్లరా, దేనినైనా కూడా విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేనినైనా కూడా త్యాగం చేసే వారంగా ఉండాలి. దేవుని కొరకు కనీసం మన సమయాన్ని ఇవ్వలేం. దేవుని కొరకు మనం ఏది ఇవ్వలేం. అలాంటప్పుడు మనం శిష్యుల వరుసలోకి ఎలా రాగలుగుతాం కదండి? శిష్యులుగా ఉండవలసిన వారు, శిష్యులుగా పిలువబడాలనుకునే వారు ఏం చేయాలి? తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. అంటే మీకు కలిగినదంతా వదిలేసి వచ్చేమని కాదు, ఏదైనా దేవుని కొరకు త్యాగం చేసేలాగా ఉండాలి. పిల్లలు, ఏదైనా కూడా దేవుని కొరకు మనం త్యాగం చేసే వారంగా ఉండాలి. పిల్లరా, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కూడా విడిచిపెట్టే వారంగా ఉండాలి. పిల్లరా, అందుకే మనం సమర్పణలో చెప్పుకుంటాం, నీ ఇష్టం నాకు ఇష్టంగా లేకపోయినా, కష్టమైనా నీ ఇష్టమే నెరవేరుస్తాను ప్రభా కదా. అవునంటారా కాదంటారా? పిల్లరా, కాబట్టి దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఆయాస పెట్టే పని మనలో ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలండి? మనం విడిచిపెట్టాలి. పిల్లరా, ఇది దేవునికి ఇష్టం లేదు అని తెలిసి కూడా, ఇది పాపం అని తెలిసి కూడా మనం చేస్తే మనం శిష్యురాలు వరుసలోకి రాగలుగుతాం? రాలేము కదండి. కాబట్టి పిల్లరా, తనకు కలిగినదంతా కూడా మనము విడిచిపెట్టే వారంగా ఉండాలి. అప్పుడే శిష్యురాలు వరుసలోనికి మనము రాగలం. ఇక ఐదవదిగా మనం చూసి యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించరు. అంటే శిష్యుల వరుసలోనికి మనం రావాలి అంటే ఏం చేయాలి? ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు ఎవరి నా యందు నిలిచి ఉంటారు, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఆయన శిష్యుల వరుసలోనికి మనం రావాలి అంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. దేవుడిలో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. చాలా మంది పడిపోతారు, పాపంలో పడిపోతారు. పిల్లరా, విశ్వాసంలో నుండి పడిపోతారు, వాక్య అనుభవంలో నుండి పడిపోతారు. పిల్లరా, ప్రార్థనలో పడిపోయే స్థితిని మనము చూస్తాం. పిల్లరా, దేవుళ్ళో మనం నిలిచి ఉండాలి, కానీ పడిపోయే స్థితి మనము కలిగి ఉండకూడదు. పిల్లరా, శ్రమలు వచ్చినా కూడా, గాలి తుఫానుల వంటి శ్రమలు, అలజడులు, శోధనలు, నిందలు, అవమానములు మన జీవితం ఎదురైనా కూడా మనం నిలిచి ఉండాలి, కానీ పడిపోయే స్థితి మనలో ఉండకూడదు. అప్పుడే మనం శిష్యుల వరుసలోనికి రాగలం. ఇక మరొకటిగా మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం,
మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఏం కలిగి ఉంటే? ప్రేమను కలిగి ఉంటే మనల్ని చూసి అందరూ ఈమె దేవుని శిష్యురాలు అని తెలుసుకుంటారట. ఏం కలిగి ఉంటే? ప్రేమే లేకపోతే మనం అసలు శిష్య వరుసలోనికి రాలేదు. ఎవరు మనల్ని శిష్యులుగా తెలుసుకోలేరు. ఈమె ప్రేమను కలిగి ఉంది కాబట్టి ఈ తమితానబడిన దొక్క ఏ వరుసలోనికి వచ్చింది? శిష్యురాలు అని పిలువబడుతుంది. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా, శిష్యురాలుగా మనం పిలువబడాలి అంటే దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఇక మొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నా శిష్యులు అందురు. ఎందువలన అంటే ఎందువలన? మీరు బహుగా ఫలించడం వలన. మీరు బహుగా ఫలించడం వలన ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతారు. అంటే దేవుడు మహిమపరచబడతారు. అందరిని బట్టి మనమేమవుతాం? ఆయనకు శిష్యులం అవుతాం కదండి. కాబట్టి మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అంటే చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో మేడమిద్దరు కట్టేస్తే, ఆస్తిపాస్తులు సంపాదించేస్తే ఫలించినట్లు అనుకుంటారు కదండి. ఇది కాదు అసలైన ఫలింపు అంటే. ఫలించడం అంటే మారు మనసుకు తగిన ఫలములు మనము ఫలించాలి. ఆత్మ ఫలములు మనము ఫలించాలి. నీతి ఫలములు ఫలించాలి. వెలుగు ఫలములు ఫలించాలి. దేవుని పిలుపుకు తగినట్లుగా అట్టి ఫలములను మనము ఫలించాలి. ప్రభు కూడా అదే కోరుకుంటున్నారు. మనం బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతారు. అప్పుడు మనం ఆయనకు శిష్యులం ఉంటాం. ఈ లక్షణాలన్నీ ఎవరు కలిగి ఉన్నారు? అనబడిన దొరక కలిగి ఉంది. ప్రథమ స్థానం దేవునికి ఇచ్చింది. తన్ను ఉపేక్షించుకుని దేవుని సిలువలెత్తుకుని ఆయనను వెంబడించింది. తనకు కలిగినదంతా విడిచిపెట్టింది. వాక్యమందు నిలిచి ఉంది. ప్రేమను కలిగి ఉంది. బహుగా ఫలించింది సత్క్రియల చేత. కాబట్టి ఆమె శిష్యురాలు వల్ల ఒక ప్రత్యేకమైన స్థితిని, స్థానాన్ని పొందుకుంది. ఏమైనా దేవుని పిల్లలారా, మనం కూడా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా ఇచ్చారు కదండి. సృష్టిని అంతటి మాటతో చేస్తే మనల్ని మాత్రం దేవుడు ఏం చేశారు? చేతితో చేశారు. చేతితోనే కాదు, ఆదాము ప్రక్కటెముకలు తీసి మనను స్త్రీనిగా నిర్మించి ఇంకా ప్రత్యేకపరిచారు కదండి. కాబట్టి స్త్రీలంగా ప్రత్యేకత కలిగి ఉన్న మనం బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీల వలె ఇంకా ప్రత్యేకమైన స్థానాన్ని మనం దేవునిలో కలిగి ఉండాలి. దేవునిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనము కలిగి ఉండాలి. ఒక సంఘ స్త్రీగా కానివ్వండి, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవురాలిగా. సంఘంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో అందులో మనం మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవునిలో మనము సాగేవారిగా ఉండాలి. దేవునికి మనం స్పెషల్ ఏంటండి? దేవునికి మనం స్పెషల్. దేవుడు మనల్ని ప్రత్యేకమైన రీతిలో చేశారు, ప్రత్యేకంగా చూస్తున్నారు. కాబట్టి మనం అంతే ప్రత్యేకంగా దేవుళ్ళో మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. లోకంలో మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని దేవుళ్ళో మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు వాళ్ళు చేయగలిగింది నేను చేస్తే ఏంటి కదా, ప్రతి అర్థమైనతో పోల్చుకుంటారు. అవునా కదా? దేవుడు మనల్ని అలా చేయగా ప్రత్యేకపరిచారు కదండి. కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించాలి. లోకం నుండి వేరే, మనుషుల నుండి వేరే ప్రత్యేకమైన స్థితి కలిగి దేవుళ్ళు మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఈ తమితానబడిన దోర్క బైబిల్ గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైన స్థితిని, స్థానాన్ని తనకంటూ పొందుకుంది, సంపాదించుకుంది, శిష్యురాలుగా పిలువబడింది. ఇక తమితాలో ఉన్న పేరును చూసాం, ప్రత్యేకతను చూసాం, ఆమె పనులు చూద్దాం. మూడవదిగా ఏంటండి? పనులు. 36వ వచనంలో మనం చూస్తే తబిత సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఈమె పనులేంటి అంటే సత్క్రియలు, ధర్మకార్యాలు. ఈమె పనులేంటండి? సత్క్రియలు, ధర్మకార్యాలు. ఈమె సత్క్రియలను, ధర్మకార్యాలను
బహుగా చేసి ఉండేది. ఇవి పనులు ప్రస్తావించబడ్డాయి ఇక్కడ. సత్క్రియలు అంటే మంచి పనులు. ఇవే మంచి పనులు చేసింది. తన దగ్గర ఏముంది అంటే చిన్న సూది దారం. ఆమె దగ్గర చిన్న సూది దారం మాత్రమే ఉంది. దాంతోనే వస్త్రాలు కుట్టి, అంగీలు కుట్టి విధవరాండ్రకి ఇచ్చి ఉపచారము చేసింది. యొక్క ప్రాంతంలో మనం నాకు చెప్పుకున్నాం కదా, ఓడరేవు కలిగిన ప్రాంతం అని. అంటే వారందరూ చేపల వేటకు వెళ్ళి సముద్రంలో వేటాడే విషయంలో తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళందరూ మునిగిపోయి చాలా మంది ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో విధవరాండ్రు ఉండేవారట. మరి వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? కాబట్టి ఈమె ప్రేమతో, పెద్ద మనసు కలిగి తన దగ్గర ఉన్న సుగీతారంతో వారికి వస్త్రాలు కుట్టి, అంగీలు కుట్టి ఇచ్చింది. వారికి ఎంతో ఉపచారము చేసింది. పిల్లల దైవజనులు అన్నారు, మనం గొప్ప కార్యాలు చేసేటప్పుడు చిన్న చిన్న పనులు ఎలా చేయాలట? గొప్పగా చేయాలి. ఈమె గొప్ప పనులు కాదు కానీ చిన్న పనులు ఎలా చేసింది? గొప్పగా చేసింది. అంతేకాదు యాకోబు పత్రిక 1:27 మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఎదురుగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను తాను కాపాడుకుంటే. ఈమె నిజమైన భక్తి చేసిందంటారా లేదా? చేసిందా లేదా? దిక్కులేని వారిని, విధవరాండ్రని ఈమె ఆదరించింది. యహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంది. పిల్లరా, ఈమె దైవ భక్తి గల స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నట్లుగా దైవ భక్తి గల వారని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకును. కవిత దేంతో అలంకరించుకుంది? సత్క్రియల చేత తను తాను అలంకరించుకుంది. మంచి పనుల చేత తను తాను అలంకరించుకుంది. ఇవే ఆమెకు అలంకారం కదండి. ఇవే ఆమెకు అలంకారంగా ఉన్నాయి. ఆమె పనులే ఆమెకు అలంకారంగా ఉన్నాయి. ఆమె పనులే ఆమెను కొనియాడుతూ ఉన్నాయి. ఆమె పనుల వలనే ఆమె ఎంత ప్రసిద్ధి చెందింది. మనందరం చెప్పుకుంటున్నామంటే ఆమె పనులే కారణం. అందుకే సామెత గ్రంథం 31వ అధ్యాయంలో కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది మంచి ముత్యము కంటే అమూల్యమైనది అని. అంతేకాదు ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆమె గౌరవత, ఆమె క్రియలు కొనియాడబడును అని మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, అట్టి దానికి చేసిన దానికి ప్రతిఫలము ఇయ్యబడును. గౌరవత ఆమె పనులు ఆమెను కొనియాడును అని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దోర్కాలు నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటారా కాదంటారు? ఆమె నడికట్టు చేత తన నడుమును బిగించుకుని బలంగా పనిచేసింది. పిల్లరా, తన కొరకు మాత్రమే కాదు ఇతరుల కొరకు కూడా పనిచేసింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి కొనియాడబడుతుంది. గౌరుల యొక్క ఆమె క్రియలు ఆమెను కొనియాడుతూ ఉన్నాయి. పిల్లరా, ఆమె కొనియాడబడుతుందంటే కారణం ఆమె చేసిన మంచి పనులు, ఆమె చేసిన సత్కార్యములు ఆమెను కొనియాడుతూ ఉన్నాయి. అంతేకాదు ఇదే దేవునికి ఇష్టమైన పని అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిగుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే ఈమె ఎలాంటి ఉపవాసం చేసింది? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసింది. పిల్లరా, వస్త్రహీనులకు, విధవరాండ్రకు ఈమె వస్త్రములు ఇచ్చింది, చేర్చుకుంది, ఆదరించింది, ఉపచారము చేసింది. పిల్లరా, దేవునికి ఇష్టమైన పని చేసింది. పిల్లరా, దేవునికి ఇష్టమైన పని చేసింది. మనం అనుకుంటాం, దేవుడు నాకేదో గొప్పగా ఇస్తే అప్పుడు గొప్పగా చేస్తాను. కానీ ఈమె దగ్గర గొప్ప వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లు బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమె దగ్గర ఉన్న చిన్న సూర్యదారంతోనే వస్త్రములు కుట్టి గొప్ప పనులు చేసింది. సక్రియల చేత తను తాను అలంకరించుకుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి
మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ప్రచారము చేయుడి. పిల్లరా, దేవుని గృహ నిర్వాహకులమై ఉండి నానా విధమైన కృపేషమై కృపావరం పొందిన కొలది మనం ఏం చేయాలట? ఒకరికొకరు ప్రచారము చేయాలి. పిల్లరా, ఈమె దేవుడు తనకిచ్చిన తలాంతులను, దేవుడు తనకిచ్చిన ఆస్తిపాస్తులను ఇతరుల కొరకు విధవరాండ్ర కొరకు ఉపయోగించి దేవుని వైపరిచింది. పిల్లరా, దేవుని వాక్యాన్ని నెరవేర్చింది. పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఇతరుల కొరకు ఏం చేస్తున్నాం? పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇచ్చి ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దేవుడు ఇచ్చి ఉంటారు. కాబట్టి ఆ పనిలో మనం ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు దాంతో దేవుని మహింపరుస్తున్నాం, ఇతరులకు ఉపయోగకరంగా జీవిస్తూ ఉన్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారిపై ఉన్నాం. పిల్లరా, దేవుడు మనకిచ్చిన పనిని దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, ఇతరుల ఉపయోగం కొరకు కూడా వాడాలి. అంతవరకు మన స్వార్థం కోసం, మన స్వలాభం కోసం మాత్రమే కాదు. కానీ పిల్లరా, మీరు చేయలేని ఉండి అలాగూ చేయని వారికి పాపం కలుగునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు మనం ఎంత చేయగలమో అంత చేయాలి. ఇతరుల కొరకు మనం ఏం చేయగలమో అది మనము చేసేవారిగా ఉండాలి. యేసయ్య కూడా ఈ లోకంలోనికి వచ్చి తండ్రితో అంటారు కదా, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకంలో నిన్ను మహిమపరుచుతుంది. అంటే తండ్రి అప్పగించిన పనిని కుమారుడైన క్రీస్తు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచారు. అలాగే ఈ లోకంలో దేవుడు మనకి ఏదైతే పని ఇచ్చారో ఆ పని మనం సంపూర్ణంగా చేసి, నమ్మకంగా చేసి దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మనకు కొన్ని ఏ పని రాదు, ప్రార్థన చేసే పని వచ్చు కదా, మరి చేయాలా వద్దా? ఇతరుల కొరకు మనము ప్రార్థించాం కదండి. దేవుడు మనకు ఆస్తిని ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. ఆ ధనంతో మనం ఇతరుల కొరకు, దేవుని కొరకు మనము చేయవచ్చు. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, ఆ శక్తి దేవుని కొరకు మనము వినియోగించవచ్చు. కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం దేవుని కొరకు, అనేకుల క్షేమం కొరకు మనము వినియోగించవలసిన వారిపై ఉన్నాం. అప్పుడు దేవుడు మహిమపరచబడతారు, అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. ఈ పవిత్రబడిన దొంగ మంచి పనులు చేసింది, సత్కార్యములు చేసింది, ధర్మకార్యములు చేసింది, దేవుని మహిమపరిచింది. ఇతరుల అవసరములలో పాలు పంచుకుంది. కాబట్టి ఈమె పనులు ఈమెను కొనియాడుతూ ఉన్నాయి. ఈమె పేరును చూసాం, ఈమెలో ఉన్న ప్రత్యేకతను చూసాం, ఈమె పనులేంటో చూసాం. నాలుగవదిగా మనం చూస్తే పరమ పదము. ఏంటండి? పరమ పదం. 37వ వచనం మనం చూస్తే, ఆ దినముల యందు ఆమె కాలినా పడి చనిపోగా వారి శవములు కలిగి మేడగదిలో పరుండబెట్టింది. అంటే పరమ పదము అంటే అదేమైంది? పరమపరించింది, మరణించింది. ఆ దినముల యందు ఆమె కాలినా పడి చనిపోగా పిల్లరా, ఆ శవములు కలిగి ఎక్కడ పరుండబెట్టారు? మేడగదిలో పరుండబెట్టారు. శరీరానికి మరణం కాదు, కానీ ఆత్మ మరణం వేరు, శరీర మరణం వేరు. పిల్లరా, ఈమె శరీరానికి మరణం కానీ ఆత్మకు కాదు. పిల్లరా, ఈమె శరీర మరణం వేరు, ఆత్మ మరణం వేరు. ఆత్మ శరీరంలో నుండి వేరవటం అది భౌతిక మరణం. ఆత్మ దేవుని నుండి వేరవటం, దేవునికి దూరం అవటం అది ఆధ్యాత్మికమైన మరణంగా మనం చూస్తాం. పిల్లరా, ఈమెది శారీరక మరణం, భౌతిక మరణం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వానికి హింస కలుగును అని తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఈమె సద్భక్తితో బ్రతికింది కనుక, దైవభక్తి గల స్త్రీగా బ్రతికింది కనుక, శిష్యురాలుగా బ్రతికింది కనుక ఈమె కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, మరణము వంటి శ్రమ వచ్చింది, మరణమే వచ్చింది. అలాగే సద్భక్తితో మనం బ్రతుకుచున్నప్పుడు, దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనకు కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవేవి రావు అని నేను చెప్పనండి. మనం దేవుడే భక్తిగా ఎదిగే కొలది, భక్తిలో ఎదిగే కొలది, ఆధ్యాత్మికంగా మనం వృద్ధి చెందే కొద్ది మనకు శ్రమలు ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు శ్రమములు కలిగి ఎక్కడ పనులు పెట్టారు? ఈమె మేడగది అనుభవాన్ని కలిగి ఉంది.
అలాగే మనం కూడా ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి? మేడగది అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే మేడగది దైవ ప్రార్థనను సూచిస్తుంది, మేడగది దైవ సన్నిధిని సూచిస్తూ ఉంది, మేడగది పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. పిల్లరా, ఈ మేడగదిలోనే 120 మంది ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి అట్టి ఈ మేడగది అనుభవాన్ని ఈమె కలిగి ఉంది. మనం కూడా మేడగది అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో మనకు కూడా మరణం వంటి శ్రమలు రావచ్చు, హింసలు కలగవచ్చు, శోధనలు కలగవచ్చు, నిందలు కలగవచ్చు, అవమానములు కలగవచ్చు. ఇవేవి రాకుండా ఉండవు. కానీ వచ్చినా కూడా మనం మేడగది అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, అనగా దైవ ప్రార్థన, దైవ సన్నిధి, పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలైనా కూడా, మరణావస్థ స్థితి నుండైనా కూడా మనం విడుదల పొందుకోగలం. వాటన్నిటిని మనము జయించగలుగుతాం. ఎప్పుడు అంటే మేడగది అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు. ఎలాంటి శ్రమ నుండైనా, ఎలాంటి శోధన నుండైనా, ఎలాంటి కష్ట స్థితిలో నుండైనా మనం విడిపించబడగలం. ఎప్పుడు అంటే మేడగది అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు. శ్రమలో మనం యెహోవాకు మొరపెట్టే వారంగా ఉండాలి. దైవ సన్నిధిలో మనం కన్నీరు కాచి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని ఆత్మ సహాయం చేత మనము నడిపించబడేలాగా ఉండాలి. అట్టి మేడగది అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శ్రమనైనా కూడా, మరణావస్థ స్థితిలోనైనా కూడా మనము విడిపించబడగలుగుతాం. కాబట్టి ఈమె ఏం కలిగి ఉంది? మేడగది అనుభవాన్ని కలిగి ఉంది. మరణంలో నాకు చిరజీవం ఎవ్వరు, మరణంగులకై గొప్ప మరణం ఎవ్వరు కదండి. ఈమె మేడగది అనుభవాన్ని కలిగి ఉంది. అంతేకాదు 5వదిగా మనం చూస్తే ప్రేమ. ఏంటండి? 39వ వచనంలో మనం చూస్తే, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి, విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీరుల వస్త్రములను చూపించు అతని ఎదుట నిలిచి. దేవుడు పెట్టారా? ఇక్కడ మనం చూస్తే ఆమె పేరును చూసాం, ఆమెలో ఉన్న ప్రత్యేకతను చూసాం, ఆమెలో ఉన్న పనులను చూసాం. ఆమె పరమపదించింది. ఆమె ప్రేమను కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? ప్రేమను కలిగి ఉంది. ఆమె ప్రేమను కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రేమను పొందుకుంటుంది. అర్థమవుతుందండి? ఆమె చనిపోయింది. చనిపోయిన వాటిని ఏం చేస్తారు? సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు తీసుకెళ్ళిపోదామా? చుట్టాలు వచ్చారా, డబ్బులు వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, పెట్టి వచ్చిందా? అవునా కదా? కట్టాలు పెట్టేస్తారు. అవునా కదా? ఎప్పుడు తీసుకెళ్ళిపోదామా, ఎప్పుడు పరదేశంలో పాట పాడేద్దామా అని చూస్తారు. అవునా కదా? కానీ చూడండి, ఈమె చనిపోతే వారి శవమును కడిగి మేడగదిలో పెట్టి ఎక్కడో లుద్దాలో ఉన్న పేతురు గారిని తీసుకొచ్చారు. 2 శిష్యులు పంపి లుద్దాలో ఉన్న పేతురు గారిని తీసుకొచ్చి వారు ఏడుస్తూ ప్రతిమలాడుతున్నారు ఆమెను బ్రతికించమని. అర్థమవుతుందా? ఆమె బ్రతికొండగా కుట్టిన వస్త్రములను చూపిస్తూ, ఆమె బ్రతికొండగా కుట్టిన అంగీలను చూపిస్తూ ఆమెను ఎలాగైనా సరే బ్రతికించమని పేతురు గారిని బ్రతిమలాడుతూ ఉన్నారండి. చస్తే చచ్చింది, మాకెందుకు అని వదిలేదా కదండి? అవునా కదా? చస్తే చచ్చింది, మాకెందుకు, తీసుకెళ్ళిపోదాం అనుకోరా. ఆమె ఎలాగైనా సరే బ్రతకాలి అని బ్రతిమలాడుతున్నారు. చూడండి, అంటే ఎంత ప్రేమను పంచిందో ఆమె కదా. ఆమె బ్రతికుండగా ఎంత ప్రేమను పంచిందో. ఇప్పుడు ఆ ప్రేమను ఆమె పొందుకుంటుందా లేదా? ఆమె ధర్మ కార్యములు, ఆమె ప్రేమతో చేసిన క్రియలను బట్టి ఆమె శిష్యురాలు అనిపించుకుంది. అవునా? అంతేకాదు ఆమె ప్రేమ తిరిగి ఆమె పొందుకుంటుంది. ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళందరూ ఆమె బ్రతకాలని కోరుకుంటారు చెప్పండి. అవునా కదా? అందరూ కోరుకుంటారా? ఎవరైనా మనం చచ్చిపోతే అలా కోరుకుంటారండి? చెప్పండి. ఎవరైనా మనం చనిపోతే బ్రతకాలని కోరుకునే వారు ఎవరైనా ఉంటారా? కానీ ఈమె చనిపోతే
ఎక్కడో ఉన్న పేతురు గారిని తీసుకొచ్చి ఆమె ఎలాగైనా సరే బ్రతికించండి అని శవమును కలిగి మేడగదిలో పెట్టి ఆయనను ప్రార్థించుకొని బ్రతిలాడుతున్నారు. ఏమి విత్తుదో ఆ పంటనే కోసం ఈమె ప్రేమను విత్తింది, ప్రేమను పోస్తూ ఉంది. ఆమె బ్రతికుండగా ప్రేమను చూపింది, ఇప్పుడు ప్రేమను పొందుకుంటుంది. ఒకనాడు మన పితరుడు యాకోబు ఏం విత్తాడు? మోసాన్ని విత్తాడు కదండి. ఏం చేశాడు? తన తండ్రి దగ్గర దీవెలు లాక్కోవడం కోసం తన అన్నలైన ఏసావును మోసం చేశాడు కదా. మరి ఆ మోసం పొందుకున్నాడా లేదా తన జీవితంలో? ఎవరి విషయంలో? తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాహేలును భారీగా పొందుకునే విషయంలో తన మామైన లాభాలు ఏం చేశాడు? మోసం చేసి రాహేలుకు బదులుగా లేయాను కట్టబెట్టాడు. పిల్లరా, మనం ఎప్పుడోకప్పుడు మనం చేసింది మనకి తిరిగి వస్తుంది, అవునా కదా? మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. అది ఎప్పుడోకప్పుడు మనం ఈ లోకంలో ఉండగానే అనుభవించేస్తాం. పిల్లరా, వారి క్రియలు వారి వెంట పోవును అని వాక్యం చదివిస్తుంది. మన వెంట మన వెండి, మన బంగారం, మన ధనధాన్యాలు, మన ఆస్తిపాస్తులు, మన బంధువులు వీళ్ళెవ్వరు రారండి. ఏమొస్తాయి? మన క్రియలే వస్తాయి. మన క్రియలే మన వెంట వస్తాయి. పిల్లరా, మనం ఈ లోకంలో ఎలా జీవించామో, ఇక్కడ ఎలాంటి పనులు చేశామో అవే మనకు కూడా వస్తాయి. ఈమె ఈ లోకంలో జీవించినప్పుడు మంచిగా జీవించింది, భక్తిగా జీవించింది, విశ్వాసంతో జీవించింది, క్రీస్తు అడుగుజాడల్లో నడిచి శిష్యురాలిగా జీవించింది. కాబట్టి ఆమె క్రియలు ఆమెను కొనియాడుతూ మరణములో నుండి కూడా ఆమెను జీవములోనికి దాటిపోయేటట్లు చేస్తూ ఉంటారు. ఏమి విత్తుతామో అదే పంటలకు వస్తాం. ఈమె మంచిని విత్తింది, ప్రేమను విత్తింది. కాబట్టి ఆ ప్రేమను తిరిగి పొందుతుంది. ఒక రోజున ఒక వ్యక్తి ఆ దారంతో వెళ్తూ ఉంటే ఆ గోడ పక్క నుండి మామిడి చెట్టును చూశాడు. మామిడి పళ్ళు చాలా అందంగా కనపడుతున్నాయి. చూసి వెంటనే ఏమనిపిస్తుంది? నూరుతుంది కదా. అందుకని మరి చూసిన కళ్ళు వాటిని తిరగలవా? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కాళ్ళు వెళ్ళాలి. కళ్ళు తిరగలేవు కదా, కాళ్ళు వెళ్ళాలి. మరి వెళ్ళిన కాళ్ళు తిరగలవా? ఏం కొయ్యాలి? చేతులు కొయ్యాలి. మరి చేతులు కోస్తాయి కానీ తిరగలవా? ఏం తినాలి? నోరు తినాలి. కాబట్టి కళ్ళు చూసాయి, కాళ్ళు వెళ్ళాయి, చేతులు కోసాయి, నోరు తింది. ఇప్పుడు ఆ యజమాని చూసి ఏం చేశాడు? వీటి మీద 4 గుద్దులు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? ఏం చూసాయో వాటి ఎప్పటి నుంచి ఏమొచ్చాయి కదా. ఫస్ట్ చూసింది ఎవరు? కళ్ళే. ఇప్పుడు ఆ ప్రతిఫలం ఏం పొందుకున్నాయంటే కళ్ళే. ఇప్పుడు ఏడిస్తే నీళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? కళ్ళల్లో నుంచి వచ్చాయి. ఇదే కర్మఫలం అంటే. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎలా చూసిన కళ్ళే ఏడ్చాం. కాబట్టి మనం ఏం చేస్తామో అదే మనతో ఉంటుంది, మనతో కూడా వస్తుంది. ఈమె ప్రేమను విత్తింది కాబట్టి ప్రేమను పొందుతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ప్రభు యొక్క ఆజ్ఞను ఈమె తూచా తప్పకుండా పాటించింది. పౌలుగా కూడా అంటారు కదా, ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడనైతే గొప్పలు. మరి ఈమె ప్రభు ఆజ్ఞను పాటించింది, ప్రేమ కలిగి జీవించింది. ఆ ప్రేమే ఈమెను బ్రతికిస్తూ ఉంది. అందుకే మనం పాల్గొంటాం, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య శీలం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్షానికి. మరి ఉందంటారా ప్రేమ? ఈ దినాలలో ఉందంటారా? ప్రేమను చూస్తున్నామా మనం? చెప్పండి. అనేకుల ప్రేమ చల్లారిపోవును అన్నట్లుగా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అని ప్రభు ముందుగానే చెప్పినట్లుగా మనం ఆ దినాలు చూస్తున్నామా లేదా? చెప్పండి.
ఇలా ప్రేమ కరువైపోతున్న దినాలలో మనము ఉన్నాం. కుటుంబంలో ఉన్నంటారా, రక్త సంబంధికుల మధ్య ఉన్నంటారా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కన్న వారి మధ్య ఉందంటారా, తోబుట్టుల మధ్య, కుటుంబంలో ఉందా, సంఘంలో ఉందా, సమాజంలో ఉందా, ఎక్కడైనా మనం చూడగలుగుతున్నాము. ఒకవేళ ఏదైనా ప్రేమించాము అంటే స్వార్థం లేకుండా, మన నుండి ఏది ఆశించకుండా ఎవరు మనలను ప్రేమించేవారు లేదు. ఒకవేళ ఉంటారంటే వాళ్ళు కదా నమస్కరించవచ్చు పిల్లరా. ఎందుకంటే ప్రేమ కరిగిపోతున్న దినాల్లో మనము ఉన్నాం. ఈ రోజులో ఎంత ప్రేమ చూపేవారు ఎవరూ మనకు కనబడటం లేదు. ఒకవేళ ఉండవచ్చు, కానీ క్రైస్తవులుగా మనమందరం కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మన క్రియల్లో చూపించాలి. ఆయన ప్రేమాస్వరూపి పిల్లరా. ఆ ప్రేమను మనం కలిగి ఉండి ఆ ప్రేమను మన క్రియల్లో చూపించేవారిగా ఉండాలి. మనం ఇంట్లో వాళ్ళే ప్రేమించాలి, ఇంకా బయట వాళ్ళ ప్రేమిస్తాను చెప్పండి పిల్లరా. అలా ఉంటే మనం క్రీస్తుకు మాదిరికరంగా ఎలా జీవించగలుగుతాం చెప్పండి. క్రీస్తుని కూడా నడుచుకున్న వారు ఎలా అవుతాం చెప్పండి పిల్లరా. మనం ఆయన ఎలా మహిమపరచగలుగుతాం? అవునా కదా? దేవుని ప్రేమను మనం కలిగి ఉండి ఆ ప్రేమను క్రియల్లో చూపించేవారుగా ఉండాలి పిల్లరే. ఈ వచ్చిన ఎక్కడ చూసిన స్వార్థం కదా, అసూయ అంటారు కాదంటారు. మన ముందు ఎవరు బాగున్నా వారులే కదా, అవునా కదా? ఒప్పులేనితనం, అసూయ, స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు ఎక్కువైపోతున్నాయి కదండి మనుషుల్లో. అందరిలో ఇది ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు వీళ్ళని భేదం లేదండి, అందరిలోనూ అసూయ, పగ, స్వార్థం, ఈర్ష్య, ద్వేషాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, ప్రేమ కరువైపోతున్న దినాల్లో ఉన్నాం. ప్రతిపాదపడిన దోర్క మనందరికీ ఒక మాదిరిక ఆ ప్రేమను మనం క్రియల్లో చూపించేవారుగా ఉండాలి పిల్లరా. మన సంఘానికి, మన గ్రామానికి పిల్లరా దేవుని మహిమను చూపించేవారుగా ఉండాలి. మన క్రియ ద్వారా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఇక ఆరోగ్యంగా మనం చూస్తే ఆమె ప్రేమను వ్యక్తిని, ప్రేమను పొందింది పిల్లరా. పునరుజ్జీవింపబడింది. ఏం చేసిందండి అంటే ఆమె మరలా తిరిగి లేచింది, పునరుజ్జీవాన్ని పొందుకుంది. పేతురు గారు వచ్చి ఆమె దగ్గర మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు 40-41 వర్షాలు మనం చూస్తే చూడగా లభిత లగ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండేను. అతను ఆమె చేయించి లేవనెత్తి పరిశుద్ధులుగా నడిపించి ఆమె సజీవురాలిగా వారికి అప్పగించాడు. ఇలా సామెతల గ్రంథం 19:17 మాట కనబడుతుంది. వీళ్ళను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు, వారి ఉపకారంలో ఆయన ప్రతి ఉపకారము చేయును. ఇలా 41వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. వీళ్ళను కటాక్షించేవాడు ధన్యుడు, అపకాలం ముందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వారిని శత్రువులకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. మరి ఈమె బిడ్డలను కటాక్షించింది, కనికరించింది, ఆదరించింది కనుకే మరి రోగశయ్యం మీద దేవుడు ఈమెను లేదావా లేదా? ఈమెను కటాక్షించారా లేదా? రోగశయ్యం మీద ఈమెను స్వస్థపరిచారా లేదా? ఈమెను పునరుజ్జీవింప చేశాడు దేవుడు. ఏలియా కాలంలో ఎవరినండి? ఏలియా కాలంలో శారేపతి విధవరాల యొక్క కుమారుడి మేడగదిలో ఉండబెట్టినప్పుడు చనిపోయిన విధవరాలి విధవరాలి యొక్క కుమారుని ఏలియా గారు ప్రార్థించగా ఆ కుమారుని దేవుడు మృతుల్లో నుండి లేపిన వారై ఉన్నారు. ఎలీషా గారి యొక్క కాలంలో మనం చూస్తే షునేమి గారి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ బిడ్డలు కూడా పై గదిలో మేడగదిలో ఉండబెట్టినప్పుడు ఇప్పుడు ఎలీషా గారు ప్రార్థించగా దేవుడు వారిని సజీవులుగా లేపాడు. అంతేకాదు యేసుక్రీస్తు వారి కాలంలో మనం చూస్తే యాయీరు కుమార్తె కదా, దరిదాపు మీ చిన్నదానాలు లెమ్మని చెప్పగానే దేవుడు ఆమె మృతులలో నుండి లేపాడు. నాయీరు విధవరాలి యొక్క కుమారుని పాడలు పుట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డను లేపిన వారే ఉన్నారు. అంతేకాదు చనిపోయి 3 దినాలు సమాధిలో పెట్టబడి మృతతుల్యమై ఉన్న లాజరు సైతం, లాజరు బయటికి రానగానే పెద్ద
వస్త్రములతో లాజరు బయటికి వచ్చుట, సమాధిలో నుండి వచ్చుట, సజీవునిగా వచ్చుట మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మృతులను సహితం లేవనెత్తగల దేవుడు. ఎందరితో పునరుజ్జీవింప చేసిన దేవుడు. వెతుకు తమితాలు కూడా మృతులలో నుండి లేపి పునరుజ్జీవింప చేశారు. పిల్లరా, ఆమెకు చిరజీవము ఇచ్చారు. మరణంలో ఆమెకు ఏమిచ్చారు? దేవుడు చిరజీవం ఇచ్చారు. పిల్లరా, మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. పిల్లరా, అది మరణమైనా కూడా అది మేలుగానే దేవుడు చేస్తారు. పిల్లరా, దేవుడిని నమ్మిన బిడ్డలకు ఆయన ఆశ్రయంగా ఉంటారు. ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. కవిత మృతుల్లో ఉన్నా కూడా ఆమెను దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. అలాగే 3 వారుల మనుషులను ఆయన ఏం చేయగలడు? బాగు చేయగలడు. పిల్లలు చిగురింప చేయగలడు. పిల్లల నిరాశ నిస్పృహలతో, కన్నీళ్లతో, కష్టములతో ఉన్న మన జీవితాలను ఆయన మరలా బాగు చేయగలడు, పునరుజ్జీవింప చేయగలడు. ఈ జీవన మన బ్రతుకుల్లో జీవాన్ని నింపగలడు. ఎండిపోయిన ఎడారి వంటి మన బ్రతుకులను ఆయన జీవ జనములను కొమ్మరించగలడు. భంగపడిన మన జీవితాలను ఆయన బాగు చేయగలడు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనలను లేవనెత్తువాడై ఉన్నాడు. అసాధ్యాలను సుసాధ్యాలుగా దేవుడు చేయువాడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మనం అనుకుంటాం ఇది ఇంకా ఎవరి వల్ల కాదు, ఇక నా బ్రతికితే నా పని అయిపోయింది, ఇది సాధ్యమయ్యే పని కాదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనం చివరి వరకు కూడా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, కష్ట స్థితిలో ఉన్నా సరే, మరణావస్థ స్థితిలో ఉన్నా సరే, దేవుడు మృతులలో నుండి తమితాను లేవనెత్తినట్లుగా మనలను లేవనెత్తు వాడై ఉన్నాడు. ఒకవేళ మనం మరణించి సమాధిలో పెట్టబడినా కూడా దేవుడు మనలను లేవనెత్తుతాడు. ఎప్పుడండి? ఆఘాతంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ దేవుడు దిగి వచ్చినప్పుడు. చెప్పండి, మృతులైన వారు వెనకలేస్తారు. నా మీద సజీవులమైన విషయంలో మనం ఆకాశ మండలం మీదకి, మేఘముల మీద ఎవరు అంటే మనం వృద్ధులుగా ఒకవేళ ఆ సమయానికి సమాధిలో పెట్టబడినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? లావనెత్తుతాడు. మన దేవుడు లావనెత్తే దేవుడే కానీ, కనికరం చూపించే దేవుడే కానీ, త్రోసివేసే దేవుడు కాదండి. తల్లి తాము పునరుజ్జీవింప చేసిన దేవుడు, పునరుజ్జీవమిచ్చిన దేవుడు మనల్ని కూడా త్రోసివేస్తాడంటారా? వదిలిపెడతాడంటారా? ఎలాంటి స్థితిలో ఉండైనా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. మనం అనుకోవచ్చు, పరిస్థితులను బట్టి కృంగిపోయి, కృషించిపోయి, ఇక నన్నెవరు లేవనెత్తేవారు లేరు, నన్నెవరు పైకి ఎవరు లేపేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు. స్త్రీలుగా మనం ఇంకా బలహీనమైపోతాం కదండి. కొంచెం శ్రమ రాగానే, శోధన రాగానే, కష్టం రాగానే, నింద రాగానే, అవమానం రాగానే కుమిలిపోతాం కదా. పిల్లరా, చాలా నిరసిల్లిపోతాం. ఎలాంటి స్థితిలోనైనా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. పిల్లరా, లేవనెత్తే దేవుడే మన దేవుడు. మృతులలో నుండి సహితం ఆయన లేవనెత్తగలడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఆయన సమాధిలో నుండి కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రభు మనల్ని విమోచించుంటాడు చెప్పండి? అవునా కదా? ఎన్నిసార్లు దేవుడు మనం బ్రతికించి ఉంటాడు, ఎన్నిసార్లు మరణగండాలను దేవుడు తప్పించి ఉంటాడు. అవునా కదా? ఎన్నిసార్లు శ్రమలో నుండి, శోధలో నుండి, కష్టాల్లో నుండి, నిందల్లో నుండి, అవమానంలో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి దేవుడు మనలను లేవనెత్తి ఉంటాడు కదా. అవునా కదా? తాను లేవనెత్తిన దేవుడు, పునరుజ్జీవింప చేసిన దేవుడు మనల్ని కూడా పునరుజ్జీవింప చేయవాడై ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉందైనా దేవుడు మనను లేవనెత్తువాడై ఉన్నాడు. దేవుడు అన్నారు కదా, నమ్ము వారికి చావే ఉండదు, నవరూపము వెలుగు, వెనుక ఇమ్మహి మిగిలిన వారికి గొప్ప హింసలు చెలరేగు, యేసు ప్రభువు వచ్చుచున్నాడు, ఇదిగో వినరండి అనే కీర్తనలో దేవోషుడు మనకు తెలియజేశారు. నమ్ము వారికి ఏముండదట? చావే ఉండదు, నవరూపము కలదు. నమ్ము మనలకు చావుంటుందా? ఉండదు. చావు లేని స్థితి, శాశ్వత మహిమ స్థితి దేవుడు మనకు ఇచ్చివారై ఉన్నారు. ఇక చివరికి ఒక మాట చెప్పుకొనిస్తాను. ఏంటి అంటే ప్రస్తుతి. ఏంటండి? మొదటి మాట ఏంటి? 2 ప్రత్యేకత, 3 పనులు, 4 పరమ పదం.
5వది ప్రేమ, 6వది పునరుజ్జీవింపబడుట, 7వదిగా ప్రస్తుతి. 42వ వచనం మనం చూస్తే ఇది ఎప్పుడేందని తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. అనేకులు ప్రభువునందు ఏముంచారట? సువిచేతము నీకు దేవా, సువిచేతము నీకు గతించిన కీడెల్లరు గాన స్థితికాలము చేయటము పని. కీడును పరిహరించిన దేవుడు ఇప్పుడు ప్రస్తుతించబడుతున్నాడు, స్తుతించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు. ఎవరిని బట్టి? పరిమాణపడిన దుఃఖాన్ని బట్టి. ఈమె ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. అనేకులు దేవుని దేవుంచారు, విశ్వాసం ఉంచారు. మన ద్వారా దేవునికి స్తుతి కలగాలి, మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వాలి. అంటే మన సత్క్రియలను చూచి ఎవరు మహిమపరచబడతారు? అన్య జనులు మన సత్క్రియలను చూచి ఎవరిని మహిమపరుస్తారు? మన దేవుని మహిమపరుస్తారు. అలాగే మన దేవుడు మహిమపరచబడాలి అంటే వారి ఎడల మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. మనుషులు మన సత్క్రియను చూచి మన పరలోకపు తండ్రిని మహిమపరచాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఏం చేసినా, భోజనం చేసినప్పుడు, పానం చేసినప్పుడు, ఏం చేసినాడో దేవుని మహిమ కొరకు చేయండి. మనం ఏం చేసినా, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా ఎవరికి మహిమ కలిగే విధంగా ఉండాలి? దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలి. అంతేకాని మనల్ని బట్టి దేవుడు నామం దూషించబడేటట్లుగా ఉండకూడదు, మనల్ని బట్టి దేవుడు నామం అవమానించబడేటట్లుగా ఉండకూడదు. ఫలానా విశ్వాసి ఇలా ఉంది అలా ఉంది అని మనం నిందించబడుతూ మన దేవుని నామాన్ని నిందించేవారిగా ఉండకూడదు. ఎందుకంటేనండి, అన్యులు బైబిల్ చదవరు, అన్యులు మన ప్రసంగాలు వినరు, కానీ ఏం చదువుతారు? మనల్ని చదువుతారు. వారి ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తీరు ఎలా ఉంది అన్ని పరిశీలిస్తారు. వీళ్ళు దేవుడు అంటారు, వీళ్ళు దేవుడు ఇదే చెప్పాడా, వీళ్ళకి ఇలాగే చేయమని చెప్పాడా అని ఎవరికి తెలిపారు? అంటే మనం తప్పు చేసి ఎవరికి తిరిగిస్తున్నా? ఎవరికి అవమానం, ఎవరికి అపకీర్తి? అందుకే కదా బైబిల్ సెలవిస్తుంది, నిన్ను బట్టి కదా దేవుడి నామాన్ని జనుల మధ్య దూషించబడుతుంది. మన దేవుని నామం మనల్ని బట్టి దూషణ పాలు కాకూడదు. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, మనల్ని బట్టి దేవుడు గణపరచబడాలి. మన క్రియలను బట్టి, మన విశ్వాసములను బట్టి, మన మంచి పనులను బట్టి, మన కార్యములను బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మహిమపరచబడాలి. అంతేకాని దేవుడి నామం దూషించబడకూడదు. ఈమైతే వాక్యం చెప్పిందంటారా? చెప్పండి, స్వార్థ ప్రకటించిందా? లేదు కదా. మరి ఈమె స్వార్థ ప్రకటించలేదు. ఈమె దేవుని గురించి చెప్పినట్లుగా కూడా బైబిల్లో, కానీ అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగేటట్లు చేసింది. ఎందుకో తెలుసా? ఆమె క్రియలు. ఎందుకు బట్టి అంటే ఆమె క్రియలను బట్టి. ఈరోజు మనల్ని బట్టి అనేకులు ప్రభువుని వెతుక్కుంటే ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని బట్టి అనేకులు దేవుని విశ్వాసం ఉంచాలి, అలాగూ మనము జీవించాలి. అనేకులు ప్రభుని మహిమపరచాలి, అనేకులు ప్రభువులతో రావాలి, అనేకులు విశ్వాసులుగా మారాలి. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. అలాగూ మనం జీవించాలి. ప్రతి ప్రాణపడిన యొక్క జీవితం అందరికీ ఒక ఆదర్శపడాలి. మరి కొందరైనా మన దేవుడిని తగ్గలుగుతున్నాము, కొందరైనా దేవుడిని నడిపించగలుగుతున్నామా, కొందరైనా దేవుడిని ప్రభావితం చేయగలుగుతున్నామా? ఈమె చిన్న జీవితమే కదండి, సాధారణమైన జీవితం. కానీ తన చిన్న జీవితాన్ని ఎంతో ఉపయోగకరంగా మలుచుకుంది, దేవునికి మహిమకరంగా మలుచుకుంది, ఆశీర్వాదకరంగా మలుచుకుంది, అనేకులకు మాదిరికరంగా మలుచుకుంది. అందరికీ దేవుడు ఒకే జీవితం ఇచ్చారు కదండి. ఆ చిన్న జీవితాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? ఆ జీవితం దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితంలోనే దేవుడు మహిమపరుస్తున్నామా? అనేకులకు మాదిరిగా జీవిస్తున్నామా? మన వల్ల దేవునికి మహిమ కలుగుతుందా? కొందరికైనా మన వల్ల ఉపయోగం కలుగుతుందా?
మనకు మన కుటుంబానికి క్షేమం కలుగుతుందా, ఆశీర్వాదం కలుగుతుందా? స్త్రీలమైన మన ద్వారా మన కుటుంబాలు రక్షించబడాలి, మన ద్వారా మన కుటుంబాలు వెలిగించబడాలి, మన ద్వారా అనేకులు ప్రభువు నందు విశ్వాసము ఉంచాలి. ఆ పని మనమే చేయగలం. ఎవరు చేయగలరు? మనమే చేయగలం. కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఎవరు కట్టుకోవాలి? జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎవరు కట్టుకుంటారు? మనమే. దేవుని మహిమపరచాలన్నా మనమే చేయాలి. అనేకులకు మాదిరికరంగా జీవించాలి. మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అనేకులు ఎడల దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా అనేకులు దేవుని విశ్వాసం ఉంచేటట్లుగా మన జీవితం ఉండాలి. ప్రార్థించాలి, ప్రయాసపడాలి, నడుము కట్టుకొని చేయాలి. ఈమె అనేకులు దేవుడు నడిపించడం కోసం బైబిల్ పట్టుకొని తిరగల, స్వార్థ ప్రకటించిన, కానీ దేవుడు తనకిచ్చిన పనిలోనే తాను దేవునికి భయకరంగా జీవించింది, అనేకులకు ఉపయోగకరంగా జీవించింది. తన చిన్న జీవితాన్ని చాలా ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి భయకరంగా మలుచుకుంది. సత్క్రియల చేత తను తాను అలంకరించుకుంది. ఈరోజు మనం కూడా అలంకరించుకోవాలి. దేవుడు అంటే సత్క్రియల చేత. స్త్రీలమైన మనకు అలంకారం అంటే చాలా ఇష్టం కదా, అవునా కదా? కానీ ఏంటి మనకు అలంకారం అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 విషయాలు మనం చూస్తే, జడలు అల్లుకుంటాయి, బంగారు నగలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటాయి, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణములు అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. దేవుని దృష్టికి మిగుల విలువైన అలంకారం అండి. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, మిగులు వెలుగుగల వస్త్రాలు ధరించుకోవడం, ఇది వెలుపటి అలంకారం. ఇదే మీకు అలంకారంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది ప్రభువు చూచే అలంకారం కాదు. ఇది ప్రభు లక్ష్య పెట్టే అలంకారం కాదు. మరి ఏ అలంకారాన్ని చూస్తారు ప్రభు? ప్రభుకి ఇష్టమైన అలంకారం ఏంటి? ప్రభువుకు నచ్చే అలంకారం ఏంటి? పెళ్లి కుమార్తెగా ప్రభు తన పక్కన కూర్చోబెట్టుకోవాలి అంటే ఎలాంటి అలంకారం మనం ధరించుకోవాలి అంటే, మృదువైనట్టు సాధువైనట్టు గుణములు అక్షయాలంకారము గల హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలేను. దేవుని దృష్టి కట ఇదే వెలుగులా మృదువైనది. మనం ఎంత ఖరీదైన చీర కట్టుకున్నామని దేవుడు చూడండి, ఎలాంటి నగలు పెట్టుకున్నాం దేవుడు చూడండి, ఎలా అలంకరించుకున్నాం దేవుడు చూడండి. కానీ దేవుడు చూసేది సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయాలంకారములు అంతరంగ స్వభావములు దేవుడు చూస్తున్నాడు. దానిని బట్టే మనం దేవుని పక్కన కూర్చుంటామా లేదా అనేది నిర్ణయించబడుతుంది. ఆ ప్రభువు నచ్చే అలంకారం, ప్రియుడికి నచ్చే అలంకారం ధరించుకుంటుందా లేదా? కాబట్టి ప్రభువు నచ్చే, ప్రభువు మెచ్చే అలంకారాన్ని మనము ధరించుకోవాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయాలంకారములు ధరించుకోవాలి. సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో అనేకమైన అలంకరణలు మనం చూస్తాం. దీన వస్త్రములు, దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుంది అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. దేవుని ఉపదేశములు అలంకరించుకోండి అని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. యోహాను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధుల నీతి క్రియల చేత అలంకరించుకోవాలి పెద్ద కుమార్తె అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటితో మనం అలంకరించుకోవాలి. వీటితో అండి దీన మనస్సుతో అలంకరించుకోవాలి, పరిశుద్ధుల నీతి క్రియలతో అలంకరించుకోవాలి, సత్క్రియలతో మనము అలంకరించుకోవాలి. సాధువైనట్టు గుణమైనట్టు గుణములు అక్షయాలంకారములు మనము ధరించుకోవాలి. ఈ అలంకారమే మనకు అసలు సిసలైన అలంకారం, దేవుని దృష్టికి విలువైన అలంకారం. అంతేకాదు క్రీస్తు యేసును ధరించుకున్న వారై అని మనం చూస్తాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో యేసు క్రీస్తును ధరించుకున్న వారే ఉంటుంది. అంటే ఎవరిని ధరించుకోవాలి? ఎవరు మన అలంకారం? ప్రభువే మన అలంకారం. కాబట్టి కవిత సత్క్రియల చేత ఫలితం అలంకరించుకున్నట్లుగా మనం కూడా సత్క్రియల చేత దీన మనస్సు
సాధువైన మృదువైనట్టు గుణముల అక్షయాలంకారం చేత పరిశుద్ధుల నీతి క్రియల చేత యేసు క్రీస్తును ధరించుకున్న వారమై మనం ప్రభువే అలంకారముగా మనం కలిగి ఉండి అలాగూ కవిత ఎలాగైతే మరణములో నుండి జీవంలోకి దాటిపోయిందో అలాగే మనము ఈ లోకంలో నుండి మహిమలోనికి మనము దాటిపోయే వారంగా ఉండాలి. కవిత అనబడిన దొరక ఎలాగైతే దేవుడిచ్చిన జీవితాన్ని సత్క్రియల చేత తను అలంకరించుకుని శిష్యురాలిగా పిలువబడి దైవభక్తి కలిగిన స్త్రీగా శిష్యురాలిగా ఎలాగైతే కొనియాడబడిందో, ఎలాగైతే మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయిందో, ఎలాగూ దేవుని మహిమపరిచిందో, అనేకులు దేవునిలోనికి నడిపించిందో, విశ్వాసులుగా చేసిందో, అలాగూ దేవుడు నడిపించిన జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవిస్తూ సత్క్రియల చేత మనం అలంకరించుకుని దేవునికి ఇష్టమైన అలంకారం మనం కలిగి ఉండి మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం దాటిపోయి మహిమ జీవులుగా మార్చబడి మహిమలోనికి చేరి ప్రభు పక్కన మనము కూర్చుండవలసిన వారమైన పెళ్లి కుమార్తెగా వధువు సంఘమై ఉన్న మనం పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమార్తె అంతస్తును మనం పొందుకుని ఎదురుగాను ప్రభుగా జీవించే ధన్యత దేవుడు అందరికీ దయచేయుగాక.